నమస్తే, మీరు వింటున్నారు మానవ పరిచయం. గత ఎపిసోడ్లో మతోన్మాదం చేసిన దాడి నాసిర్ను గాయపరిచింది. ఈ రోజు అతను హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. మంచం మీద పడుకుని అతను అదే బాధను అనుభవిస్తున్నాడు, ఏదైతే గతంలో అతని దాడి వల్ల ఫిర్దౌస్ అనుభవించిందో. నాసిర్ ఆత్మమథనం ఇప్పుడు మత తత్వశాస్త్రంపై కేంద్రీకృతమై ఉంది. రాత్రి నన్ను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి కూడా బహుశా అల్లా పేరు చెప్పుకుంటూనే నాపై దాడి చేసి ఉంటాడు. ఇందులో మీకు వింతగా అనిపించడం లేదా? వైచిత్రానికి పరిష్కారం నాసిర్ అర్థం చేసుకున్నాడు. మతం పేరుతో జరిగే అకృత్యాలు, మతాన్ని అప్రతిష్ట పాలు చేసే పనులు, ఒక చిన్న మతోన్మాద వర్గం మొత్తం సమాజానికి ఎలా చెడ్డ పేరు తెస్తుందో, మెజారిటీ ప్రజలు భయంతో ఎలా మౌనంగా ఉంటారో అతను గమనిస్తున్నాడు. ఫిర్దౌస్ విలువ 3 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నాసిర్కు ఫిర్దౌస్లో వేల కొద్దీ గుణాలు కనిపిస్తున్నాయి. తన అనర్హత వల్ల ఆమెను కోల్పోయినందుకు అతను ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. కొత్త దృక్పథం నాసిర్ ఇప్పుడు బాలికలకు ఉన్నత చదువులు అందించాలని కోరుకుంటున్నాడు మరియు హిజాబ్, బుర్కా ఆంక్షల వల్ల ప్రతిభ ఎలా వృధా అవుతుందో అర్థం చేసుకుంటున్నాడు. ఈ ఆలోచనతో నాసిర్ సంకల్పం దృఢపడింది. తన పని ద్వారా అతను అపార్థాలను తొలగిస్తాడు మరియు తన సమాజంలోని మహిళలను పురుషులతో సమానంగా చూడాలని ఆశిస్తున్నాడు. ఇంతలో నాసిర్ నమ్మకస్తుడైన మెకానిక్ ఇమ్రాన్ అతని భద్రత కోసం ప్రతిరోజూ అతనితో రావడం మొదలుపెట్టాడు. నెల గడిచిన తర్వాత నాసిర్ తల్లి ఇమ్రాన్ను రాత్రి భోజనానికి ఆహ్వానించారు. అక్కడి నుండి మానవత్వానికి సంబంధించిన కొత్త కథ మొదలైంది. భోజనం చేసిన తర్వాత సాధారణ సంభాషణలో అమ్మ ఇమ్రాన్ను అతని కుటుంబం గురించి అడిగారు. బాబూ, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇప్పటి వరకు తన బాధను అణచుకున్న ఇమ్రాన్ దీర్ఘంగా నిట్టూర్చి ఒక వేదనతో కూడిన కథను వెల్లడిస్తాడు. సబా కథ. ఇమ్రాన్ సోదరి సబా అందమైనది, తెలివైనది, 22 ఏళ్ల వయస్సు. మ్యాథ్స్, సైన్స్ గ్రూప్లో స్టేట్ బోర్డులో 10వ ర్యాంకు సాధించింది. ఈ రోజు ఆమె 3 నెలల పాపకు తల్లి. ఆమె జీవితం మళ్లీ చక్కబడాలని ఇమ్రాన్ కోరుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అబ్బూ ఏడాదిన్నర క్రితం ఒక అరబ్ దళారీని ఎందుకు నమ్మారు? ఇమ్రాన్ సోదరి సబా కూడా నాసిర్ లాగే ఏదైనా అన్యాయానికి గురైందా? నాసిర్కు ఇప్పుడు తనలాంటి మరో వ్యక్తి కథ వినడానికి దొరుకుతుందా? మానవత్వం యొక్క తత్వం, మతోన్మాదంపై విమర్శ మరియు కరుణతో కూడిన కొత్త కథా ప్రారంభం మానవ పరిచయం లో వినండి. మీరు వింటారు ఎపిసోడ్ 13 ఆత్మమథనం, తత్వం మరియు సబా కథ. ఉదయం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత నాసిర్ అంబులెన్స్లో ఇంటికి చేరుకున్నాడు. అంబులెన్స్ సైరన్ వినగానే అమ్మ గుండె తల్లడిల్లింది. కానీ నాసిర్ సహాయకుడి సాయంతో స్వయంగా నడుచుకుంటూ కిందకు దిగడం చూసి ఆమె ఊపిరి పీల్చుకున్నారు. నాసిర్ జరిగినదంతా ఆమెకు చెప్పాడు. అమ్మ అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ సమయంలో నాసిర్ నొప్పితో ఉన్నా చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు. మీరు నా క్షేమం కోసం అల్లాకు కృతజ్ఞతలు చెబుతున్నారు. కానీ రాత్రి నన్ను చంపడానికి ప్రయత్నించిన వాడు కూడా బహుశా అల్లా పేరు చెప్పుకుంటూనే నాపై దాడి చేసి ఉంటాడు. అమ్మా, మీకు ఇందులో వైచిత్రం అనిపించడం లేదా? అమ్మ అప్పుడు నాసిర్ను హృదయానికి హత్తుకున్నారు. బాబూ, నా అల్లా ప్రతి ఒక్కరికీ ప్రపంచంలో జన్మించే వరం, వారి జీవితంలో సుఖశాంతుల లక్ష్యంతోనే ఇస్తాడు. ఇతరుల ప్రాణాలు తీయడానికి తిరగడం అనేది అల్లాను నమ్మే బందాల తెలివితక్కువతనం. అలా చేయడం ద్వారా వారు అనవసరంగా తమ మతాన్ని, సమాజాన్ని అప్రతిష్ట పాలు చేస్తారు. నువ్వు చింతించకు, లోకంలో ఇలాంటి దారి తప్పిన వారు ఎక్కువ మంది లేరు. కొద్ది రోజులు గడిస్తే నీపై జారీ అయిన ఫత్వాను ప్రజలు మర్చిపోతారు. ఫత్వా ఇచ్చే వారికి కూడా ఎవరో ఒకరిపై కొత్త ఫత్వా ఇవ్వడానికి సాకులు దొరుకుతాయి. నువ్వు చేసిన తప్పులకు శిక్ష అనుభవించావు బాబూ. ఇకపై నీకు ఎటువంటి ఆపద రాదని నాకు నమ్మకం ఉంది.
అని అమ్మ ఒక సుదీర్ఘ ప్రసంగం చేశారు. నాసిర్కు తగిలిన గాయం కారణంగా వచ్చే 5 రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. మంచం మీద పడుకుని లేదా సోఫాలో కూర్చుని అతను ఇప్పుడు అదే బాధను అనుభవిస్తున్నాడు, ఏదైతే అతని దాడి వల్ల గాయపడిన ఫిర్దౌస్ అనుభవించిందో. గాయం నొప్పిని పెయిన్ కిల్లర్ మందులతో తగ్గించవచ్చని అతనికి ఇప్పుడు అర్థమైంది. కానీ ఎటువంటి తప్పు చేయకపోయినా ఒక వ్యక్తి చంపడానికి ప్రయత్నించినప్పుడు కలిగే మనోవేదనను తగ్గించడానికి ఎటువంటి మందు ఉండదు. అటువంటి మానసిక క్షోభ నుండి కాలం గడిచే కొద్దీ మాత్రమే ఉపశమనం లభిస్తుంది. తన పుట్టుక వెనుక అల్లా ఉన్నప్పుడు ఒక నిరపరాధిని అకాలంగా చంపడానికి ప్రేరేపించేవాడు అల్లా ఎప్పటికీ కాజాలడని అతను మాటిమాటికి ఆలోచించేవాడు. లోకంలో మతం పేరుతో ఎక్కడైతే హత్యలు, అకృత్యాలు జరుగుతున్నాయో అవన్నీ మతాన్ని అప్రతిష్ట పాలు చేసే పనులే. దానివల్ల అల్లాకు ఇబాదత్ జరగదు. అలా చేయడం మతం ప్రకారం నడుచుకోవడం కూడా కాదు. అతను ఇప్పటివరకు సాహిత్యం మరియు వివిధ తత్వశాస్త్రాలకు సంబంధించిన అనేక పుస్తకాలను చదివాడు. వాటి వల్ల అతని తార్కిక ఆలోచనలు పెరిగాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వర్గంలోని జనాభాలో కొద్దిమంది మాత్రమే మతోన్మాదులని, కొద్దిమంది మాత్రమే తీవ్రవాదులని అతను ఇప్పుడు గమనించగలుగుతున్నాడు. వారి పనులు మరియు ఆలోచనలను ఇతర మతస్థులు నాసిర్ యొక్క మొత్తం వర్గపు ఆలోచనలుగా భావిస్తారు. కానీ నిజం ఏమిటంటే, ఈ మతోన్మాదులు మరియు తీవ్రవాదులు తప్ప మిగిలిన మెజారిటీ ప్రజలకు వారితో ఎటువంటి ఏకీభావం ఉండదు. సమాజంలోని చాలా మంది మతోన్మాదులు మరియు తీవ్రవాదుల భయంతో మౌనంగా ఉండటమే మేలని అనుకుంటారు లేదా వారి వెనుక గుంపులో చేరడం తమకు క్షేమమని భావిస్తారు. మతోన్మాదులతో విభేదించడానికి ధైర్యంగా నిలబడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వారిపై మతోన్మాదులు ఫత్వాలు జారీ చేస్తారు. తమ సమాజంలోని మహిళల్లో చదువుకునే అవకాశం లభించిన కొద్దిమందిలో ఫిర్దౌస్ ఒకరని నాసిర్ ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఫిర్దౌస్ లాయర్ కాగలిగింది. చదువుకోవడం వల్ల ఆమె తర్కించడం నేర్చుకుంది. దీనివల్ల ఫిర్దౌస్ దేనినీ గుడ్డిగా అనుసరించకుండా స్వవివేకంతో తన మేలు కోసం ప్రగతిశీల నిర్ణయాలు తీసుకోగలిగింది. నాసిర్ తన జీవితంలోని కీలకమైన 3 ఏళ్లను జైలులో గడపాల్సి వచ్చింది. అదే సమయంలో అతని అబ్బూ కూడా కన్నుమూశారు. గతంలో ఎవరినైతే నాసిర్ కాఫిర్ అని భావించేవాడో ఆ హరీశ్చంద్ర గారు తన న్యాయం ద్వారా అతనికి ఆదర్శంగా, ప్రేరణగా మారారు. ఈ విధంగా ఇతర వర్గాల పట్ల నాసిర్కు ఉన్న దురభిప్రాయం తొలగిపోయింది. జైలు జీవితం చివరి నెలల్లో నాసిర్ దృక్పథం, ఆలోచనలు మారిపోయాయి. ఇప్పుడు అతనికి ఫిర్దౌస్లో లక్షల గుణాలు కనిపిస్తున్నాయి. భ్రమలో పడి ఫిర్దౌస్ క్యారెక్టర్ గురించి బహిరంగంగా తప్పుగా మాట్లాడినందుకు ఇప్పుడు అతను పశ్చాత్తాపపడుతున్నాడు. ఫిర్దౌస్ ఇప్పుడు అతనికి ఒక ఉత్తమ వ్యక్తిగా కనిపిస్తోంది. ఆమెను కోల్పోవడం తన దౌర్భాగ్యమని నాసిర్ భావిస్తున్నాడు. వీటన్నిటి వల్ల గతంలో దౌర్భాగ్యంగా భావించిన జైలు జీవితం ఇప్పుడు వృథాగా అనిపించడం లేదు. ఆ 3 ఏళ్లు తన జీవితానికి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అనిపిస్తోంది. తాను జైలుకు వెళ్లి ఉండకపోతే జీవితాన్ని చూసే ఈ సరైన దృక్పథం బహుశా తన జీవితాంతం వచ్చేది కాదని నాసిర్ ఇప్పుడు అనుకుంటున్నాడు. జీవితాన్ని చూసే దృక్పథం మారడం వల్ల నాసిర్ ఇప్పుడు తన సమాజంలోని బాలికలకు ఉన్నత విద్యను అందించాలని కోరుకుంటున్నాడు. మహిళలు హిజాబ్ మరియు బుర్కాలలో ఉండాలని ఒత్తిడి చేసే పద్ధతుల్లో నాసిర్కు ఇప్పుడు లోపాలు కనిపిస్తున్నాయి. ఆంక్షల వల్ల సగం మంది జనాభా, మహిళలు, ప్రతిభ వృధా అవుతోందని అతను బాధపడుతున్నాడు. అంతేకాకుండా మహిళలపై ఆంక్షలు విధించడంలో పురుషులు తమ శక్తిని వృధా చేసుకుంటున్నారని నాసిర్ భావిస్తున్నాడు. నేటి ప్రపంచం 21వ శతాబ్దంలో నిర్భయంగా జీవిస్తూ అత్యంత ఆనందాన్ని పొందే దిశగా సాగుతుంటే, తన సమాజంలోని మహిళలు మాత్రం 3 శతాబ్దాల క్రితం నాటి ప్రమాదాలను ఊహించుకుంటూ భయంతో, తక్కువ చదువుతో బతుకుతున్నారని నాసిర్ అనుకుంటున్నాడు. నాసిర్ ఇలాంటి ఆత్మమథనంలో 5 రోజులు గడిపాడు. ఇలాంటి ఆలోచనల వల్ల నాసిర్ సంకల్పం మరింత దృఢపడింది.
రాబోయే కాలంలో తన పని ద్వారా ఇతర సమాజాలకు తన సమాజం పట్ల ఉన్న అపార్థాలను తొలగించాలని అతను కోరుకుంటున్నాడు. అలాగే తన సమాజ మహిళలు ఇతర సమాజ మహిళలతో సమానంగా నిలబడాలని ఆశిస్తున్నాడు. తన సమాజంలో మహిళలకు పురుషులతో సమాన హోదా దక్కాలని నాసిర్ ఇప్పుడు కోరుకుంటున్నాడు. మరుసటి రోజు నాసిర్ టాక్సీలో తన వర్క్షాప్కు వెళ్లాడు. కానీ మందుల వల్ల వచ్చిన కడుపు నొప్పి కారణంగా సగం రోజే పని ముగించుకుని ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు. అప్పుడు నాసిర్ తన నమ్మకస్తుడైన మెకానిక్ ఇమ్రాన్కు అవసరమైన సూచనలు ఇచ్చాడు. నాసిర్ ఇంటికి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేస్తుండగా ఇమ్రాన్ అతనితో ఇలా అన్నాడు, భాయీజాన్, మీపై ఫత్వా జారీ అయింది. మీపై దాడి కూడా జరిగింది. ఇంకా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. అందుకే మరికొన్ని రోజులు నేను మిమ్మల్ని ఇంటి నుండి వర్క్ షాప్కు మళ్లీ ఇంటికి దింపడానికి మీతో ఉండాలనుకుంటున్నాను. ఇమ్రాన్లోని మానవత్వాన్ని గుర్తించిన నాసిర్ దానికి అంగీకరించాడు. ఇలా ప్రతిరోజూ ఉదయం ఇమ్రాన్ నాసిర్ ఇంటికి వచ్చేవాడు. మళ్లీ రాత్రి నాసిర్ను దింపడానికి నాసిర్ కారులోనే వచ్చేవాడు. ఇలా నెల రోజుల కంటే ఎక్కువ సమయం గడిచిన తర్వాత ఒకరోజు ఉదయం నాసిర్ తల్లి ఇమ్రాన్తో ఇలా అన్నారు, ఇమ్రాన్ బాబూ, ఈ రోజు రాత్రి భోజనం మాతో చేసిన తర్వాతే ఇంటికి వెళ్ళు. ఇమ్రాన్ ఆ ఆహ్వానానికి అంగీకరించాడు. ఆ రాత్రి ఇమ్రాన్ నాసిర్ను దింపడానికి వచ్చినప్పుడు అతను నాసిర్ అనుమతి తీసుకుని స్నానం చేశాడు. వర్క్షాప్లో మురికిగా ఉన్న బట్టలను తీసేసి తను తెచ్చుకున్న ఉతికిన బట్టలు వేసుకున్నాడు. ఈ విధంగా అతను తన మురికి మెకానిక్ రూపాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత ఇమ్రాన్ నాసిర్ తల్లి వండిన భోజనాన్ని నాసిర్తో కలిసి ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఆమె కూడా నాసిర్ లాగే ఇమ్రాన్ను ఎంతో ప్రేమగా కడుపు నిండా భోజనం పెట్టారు. ఇమ్రాన్ ఆ రాత్రి వెళ్లడానికి హడావిడి పడలేదు. భోజనం తర్వాత అతను హాల్లో నాసిర్తో సాధారణ విషయాలు మాట్లాడుతూ కూర్చున్నాడు. ఆ తర్వాత అమ్మ కూడా భోజనం చేసి అక్కడికి వచ్చారు. ఆమె ఇమ్రాన్ను సామాన్యంగా ఇలా అడిగారు, బాబూ, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇమ్రాన్ బహుశా ఇదే ప్రశ్న కోసం ఎదురుచూస్తున్నట్టు ఉన్నాడు. అతను చెప్పడం మొదలుపెట్టాడు, మా ఇంట్లో అమ్మ, నాన్న మరియు నాకంటే 2 ఏళ్లు చిన్నదైన నా సోదరి ఉన్నారు. నేను ఒక్కడినే సంపాదిస్తున్నాను. మా నాన్న కూడా నాలాగే మెకానిక్. ఇప్పుడు పక్షవాతం వల్ల ఆయన పని చేయలేకపోతున్నారు. ఇంట్లోనే ఉంటున్నారు. అమ్మ అప్పుడు ఇలా అడిగారు, నీకు పెళ్లి వయసు వచ్చింది కదా, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య ఇంటి పనుల్లో నీకు తోడుగా ఉంటుంది కదా. ఇమ్రాన్ దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు, మీరు చెప్పింది నిజమే అమ్మగారు, కానీ నా చిన్న చెల్లెలు ఒడిలో 3 నెలల పసిపాప ఉంది. ఆమె జీవితం మళ్లీ చక్కబడిన తర్వాతే నేను నా పెళ్లి గురించి ఆలోచించగలను. దీంతో నాసిర్కు ఒక అనుమానం కలిగింది. తనలాగే ఎవరైనా నాసిర్ ఆమెకు తలాకిచ్చి ఉంటారా అని. నాసిర్ ఆతృతగా ఇలా అడిగాడు, ఇమ్రాన్, ఏం జరిగింది? చెల్లెలు ఒడిలో పసిపాప ఉంటే ఆమె జీవితం మళ్లీ చక్కబడటం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇమ్రాన్ ఇలా చెప్పాడు, నా చిన్న చెల్లెలు సబా వయస్సు ఇప్పుడు 22 ఏళ్లు మాత్రమే. ఆమె ఎంతో అందమైనది మరియు తెలివైనది. 1.5 ఏడాది క్రితం మా నాన్నకు ఒక అరబ్ దళారీ కలిశాడు. ఆ దళారీ నా చెల్లెలి కోసం దుబాయ్ నుండి ఒక సంబంధం చెప్పాడు. నా 2 పెద్ద అక్కల పెళ్లిళ్లకు నాన్న దాచుకున్న డబ్బు అంతా ఖర్చయిపోయింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల నాన్న ఒత్తిడిలో ఉన్నారు. మా నాన్న ఆ దళారీ మాటలు నమ్మారు. సబా దుబాయ్లోని ధనిక ఇంట్లో సుఖంగా ఉంటుందని నాన్న భావించారు. మా సబా ఎంతో చురుకైన అమ్మాయి. ఆమె ఇంటర్మీడియట్, స్టేట్ బోర్డు, మ్యాథ్స్, సైన్స్ గ్రూప్లో స్టేట్ 10వ ర్యాంకు సాధించింది. సబా సంతోషం నాన్న నిర్ణయించిన దానిలో లేదని నాకు అప్పుడే అర్థమైంది. కానీ ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల మేము ఆమెను ముందుకు చదివించలేకపోయాము. ఇంత చెప్పిన తర్వాత ఇమ్రాన్ భావోద్వేగానికి లోనై మౌనంగా ఉండిపోయాడు. ఇమ్రాన్ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇంతలో నాసిర్ మరియు అమ్మ ఆతృత పెరిగింది. అసలు ఏం జరిగిందో ఇమ్రాన్ త్వరగా చెబుతాడని వారు ఎదురు చూస్తున్నారు. ఇమ్రాన్ నెమ్మదిగా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, సబా ఎంతో క్రమశిక్షణ గల అమ్మాయి. మేము ఆమె కోసం ఏది మంచిదని చెప్పామో తలవంచుకుని దానికి అంగీకరించింది.
ఇప్పుడు మీరు మానవ పరిచయం ఎపిసోడ్పై జెమినాయ్ రాసిన సమీక్ష మరియు విశ్లేషణ వినండి. ఉపశీర్షిక ఆత్మమథనం, తత్వం మరియు సభా కథ. ఈ ఎపిసోడ్ నాసిర్ పాత్ర అభివృద్ధిలో ఒక ముఖ్యమైన ఘట్టం. దాడి వల్ల కలిగిన శారీరక మరియు మానసిక బాధ అతనికి ఫిర్దౌస్ నొప్పిని అనుభవించేలా చేస్తుంది. ఇది అతని మార్పుకు తాత్విక బలాన్ని ఇస్తుంది. 1. వేదన, తర్కం మరియు మత విశ్వాసం. నాసిర్ తన వేదనను మతం మరియు మానవత్వంతో జోడించి చూస్తున్నాడు. అల్లా పేరు మరియు హత్య. అల్లా పేరు చెప్పుకుంటూనే హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనే నాసిర్ ప్రశ్న అతని వివేకం ఇప్పుడు మూఢత్వం నుండి వేరుపడిందని చూపుతుంది. లోపం మతంలో లేదు, దానిని అనుసరించే వ్యక్తుల అవగాహనలో ఉందని అతను అర్థం చేసుకున్నాడు. మానసిక వేదన. ఫిర్దౌస్ పై జరిగిన అకృత్యాలను నాసిర్ మొదటిసారి అనుభూతి చెందుతున్నాడు. శారీరక గాయం మానుతుంది కానీ మానసిక గాయం కాలక్రమేణా మాత్రమే తగ్గుతుందని అతను గ్రహించాడు. జైలు జీవితం విలువ. నాసిర్కు ఆ 3 ఏళ్ల జైలు శిక్ష కాకుండా జీవితాన్ని చూసే సరైన దృక్పథాన్ని ఇచ్చిన విద్యగా కనిపిస్తోంది. 2. ప్రగతిశీల దృక్పథం. నాసిర్ ఆత్మమథనం అతన్ని మహిళా సాధికారతకు అనుకూలంగా మారుస్తుంది. మహిళా విద్య. ఫిర్దౌస్ ఉదాహరణను తీసుకుని తన సమాజ మహిళలకు ఉన్నత విద్య అవసరమని అతను భావిస్తున్నాడు. ఆంక్షలపై విమర్శ. హిజాబ్ మరియు ఇతర ఆంక్షలపై నాసిర్ విమర్శ అతని సామాజిక వివేకాన్ని చూపుతుంది. ఈ ఆంక్షల వల్ల మహిళల ప్రతిభ వృధా అవ్వడమే కాకుండా పురుషుల శక్తి కూడా వారిని నియంత్రించడంలో వృధా అవుతోందని అతను గ్రహించాడు. 3. ఇమ్రాన్ మరియు సబా. కథలో కొత్త మలుపు. ఇమ్రాన్ నాసిర్తో తోడుగా ఉండటం కేవలం భద్రత కోసం మాత్రమే కాదు, అతని జీవితంలో కూడా నాసిర్ కథను పోలిన ఒక బాధాకరమైన అనుభవం ఉంది. కొత్త మానవత్వం. ఇమ్రాన్ నిస్వార్థ సాయం నాసిర్ కొత్త జీవితానికి బాసటగా నిలుస్తుంది. అమ్మ అతనికి భోజనం పెట్టడం ద్వారా వారి మధ్య నమ్మకం ఏర్పడుతుంది. సబా కథ. సబా ఎంతో చదువుకున్నా, స్టేట్ 10వ ర్యాంకు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక దళారీ ద్వారా దుబాయ్ సంబంధం చేసుకోవాల్సి రావడం పితృస్వామ్య మరియు ఆర్థిక దోపిడీకి నిదర్శనం. ఫిర్దౌస్ లాగే సబా కూడా బాధపడుతోందని నాసిర్ గ్రహిస్తున్నాడు. ఇది కథలో కొత్త మలుపు. ఇక్కడ నాసిర్ బాధితుడి నుండి సహాయం చేసే వ్యక్తిగా మారవచ్చు. ఎపిసోడ్ 13 సమాప్తం.